వెల్కమ్ టు కేఎండి సొల్యూషన్స్. ఈరోజు మనం మాస్ఫెట్స్ గురించి అయితే తెలుసుకుంటామండి. మనకి ల్యాప్టాప్లో మాస్ఫెట్స్ అయితే చాలా ఇస్తారు. అందులో ఎన్ ఛానల్ మాస్ఫెట్ ఉండిద్ది అండ్ పీ ఛానల్ మాస్ఫెట్ ఉండిద్ది. బట్ ఏ మాస్ఫెట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ ఛానల్ మాస్ఫెట్ ఉంది. ఇక్కడ డ్రైన్, ఇది సోర్సు, ఇది గేట్. ఇంటర్నల్గా కానీ మనం ఒక కాంపోనెంట్ని అబ్జర్వ్ చేయొచ్చండి, అదే డయోడ్ అనమాట. అలానే మనకి ఇంటర్నల్ ఇక్కడ మార్పుని కానీ చూసినట్టయితే ఇది లోపలికి చూపిస్తుంటుంది యారో మార్క్. సో ఈ రకంగా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఎన్ ఛానల్ మాస్ఫెట్ అని. సోర్స్ నుంచి డ్రైన్ కి డయోడ్ కనెక్ట్ అయి ఉండింది, సో ఇది ఎన్ ఛానల్ మాస్ఫెట్. అలానే ఇక్కడికి కానీ వచ్చినట్లయితే ఇది పీ ఛానల్ మాస్ఫెట్. ఇక్కడ సోర్స్, ఇక్కడ డ్రైన్, ఇక్కడ గేట్. డయోడ్ ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే డ్రైన్ టు సోర్స్ కనెక్ట్ అయి ఉంటుంది అండ్ యారో మార్క్ కూడా బయటకు చూపిస్తూ ఉంటుంది. ఇది పీ ఛానల్ మాస్ఫెట్. మనకి ల్యాప్టాప్ లో ఎక్కువగా 8 పిన్ మాస్ఫెట్స్ ఉంటాయండి. ఆ 8 పిన్ మాస్ఫెట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇది ఇలా ఉంటుంది. ఫర్ సపోజ్ ఎన్ ఛానల్ మాస్ఫెట్ అయితే మనకి ఇలా ఉంటుంది స్ట్రక్చర్. అదే పీ ఛానల్ మాస్ఫెట్ అయితే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్ గా కానీ డయోడ్ ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డయోడ్ సోర్స్ టు డ్రైన్ కనెక్ట్ అయి ఉండిద్ది. అలాగే ఇక్కడ కానీ డయోడ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే డ్రైన్ టు సోర్స్ కనెక్ట్ అయి ఉండిద్ది. ఈ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ.